హే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్లో ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసాయి. నేనైతే యాక్సెంచర్ గురించి అయితే సిరీస్ చేస్తున్నాను అనమాట. యాక్సెంచర్లో హైరింగ్ ఎలా జరుగుతుంది, హెచ్ఆర్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఎలా జరుగుతుంది, టీఎఫ్ఏ గురించి, ఇలా చాలా వాటి గురించి అయితే నేను వీడియోస్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఆ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. సో ఈ రోజు వీడియో ఏంటి అంటే ఇట్ ఈస్ అబౌట్ ది మేజర్ అప్డేట్ దట్ వీ హ్యావ్ గాట్ ఫ్రమ్ ది యాక్సెంచర్ అనమాట. సో మాకైతే రీసెంట్గా యాక్సెంచర్ నుంచి అయితే ఒక అప్డేట్ వచ్చిందనమాట, విచ్ ఈస్ రిలేటెడ్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్. సో ఇట్ ఈస్ అబౌట్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మ్యాండేటరీ ఫర్ ఆల్ ది ATCI ఎంప్లాయీస్. సో మాకైతే 2 days ముందు ఒక మెయిల్ అయితే వచ్చింది రిగార్డింగ్ ది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట. సో స్ట్రిక్ట్లీ వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటి అంటే ప్రతి ఒక్కరు ఆఫీస్కి రావాలి అని చెప్పేసి. సో చాలామందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇన్ని ఇయర్స్ ప్రొవైడ్ చేశారనమాట. సో నాకు కూడా వర్క్ ఫ్రమ్ హోమే ఉండింది. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ వీ కెన్ గో ఫర్ ఆఫీస్ అనేలాగా ఉండింది అనమాట. సో వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ 2 to 3 days సో ఇలా వెళ్తున్నాం అనమాట. చాలా ఇర్రెగ్యులర్గా వెళ్తుండే వాళ్ళము. సో మమ్మల్ని అంత స్ట్రిక్ట్గా మానిటర్ చేయలేదు ఇన్ని రోజులు. సో ఇన్ని రోజులు అయితే అంత స్ట్రిక్ట్గా లేరనమాట. సో ఎవరికి ఇష్టం ఉన్న వాళ్ళు ఆఫీస్కి వస్తున్నారు. సో ఐ మీన్ ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ది ప్రాజెక్ట్. సో కొన్ని ప్రాజెక్ట్స్లో వాళ్ళు లైక్ ఎవ్రీ డే ఆఫీస్కి రావాలి ఇన్ ఎ వీక్ అని చెప్తారు. కొన్ని ప్రాజెక్ట్స్లో లైక్ ఇట్ ఈస్ హైబ్రిడ్ మోడల్, అండ్ కొన్ని ప్రాజెక్ట్స్కి అయితే చాలామంది వర్క్ ఫ్రమ్ హోమే తీసుకుంటున్నారు అనమాట. సో నేను కూడా అలానే నా ప్రాజెక్ట్లో మాకు అంత మ్యాండేటరీ అయితే చేయలేదు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనేది. సో చాలామంది వర్క్ ఫ్రమ్ హోమే ఆప్ట్ చేశారనమాట. సో నవ్ ఇట్స్ హై టైమ్, లైక్ అందరికీ మెయిల్స్ అయితే వచ్చేసింది యాక్సెంచర్లో ఉన్న వాళ్ళకైతే లైక్ మ్యాండేటరీ చేస్తున్నారు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనేది. సో దాని గురించి అయితే ఇన్ డీటెయిల్ మాట్లాడుకుంటాము. సో ఐ కెన్ సే దట్ న్యూ ఇయర్ హ్యాస్ స్టార్టెడ్ విత్ ఎ బ్యాడ్ మూవ్. సో ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తుంటారో ఇంత ఏమంటారు న్యూ ఇయర్లో ఇంత త్వరగా ఇంత బ్యాడ్ న్యూస్ వస్తుంది అనేసి. సో మనమైతే డిస్కస్ చేస్తాము ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్. సో నేను బ్లాగ్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో ఈ బ్లాగ్లో అయితే వాళ్ళు మెన్షన్ చేశారనమాట లైక్ ఫ్రమ్ వెన్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనేది స్టార్ట్ అవుతుంది, సో ఇట్స్ మ్యాండేటరీయా కాదా అనేది. సో ఎవ్రీథింగ్ ఈ బ్లాగ్లో అయితే మెన్షన్ చేశారు. వాళ్ళు మాకు ఇచ్చిన డీటెయిల్స్లో ఏమున్నాయి అంటే స్టార్ట్ డేట్ అయితే మెన్షన్ చేశారు లైక్ February 3rd, 2025 నుంచి. లైక్ మనకి ఇట్స్ 20 days ఏమో ఉందన్నమాట. సో February 3rd నుంచి వన్స్ ఇన్ ఏ వీక్స్ లైక్లీ 1 time అన్న మనం ఆఫీస్కి వెళ్ళాలి అనేసి మెన్షన్ చేశారనమాట. అండ్ ఆల్సో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే లైక్ అటెండెన్స్ తీసుకుంటాము అనేసి, లైక్ మనం ఐడి కార్డ్స్ పంచ్ చేస్తాం కదా, సో అది అటెండెన్స్ లాగా వాళ్ళు తీసుకుంటారు అని చెప్తున్నారనమాట. సో లైక్ మేజర్ పాయింట్స్ అయితే ఇది ఫ్రమ్ February 3rd, 2025 ఇట్ ఈస్ మ్యాండేటరీ. అట్లీస్ట్ 1 week మనం ఆఫీస్కి వెళ్ళాలి. అండ్ ఆల్సో అటెండెన్స్ కూడా వాళ్ళు ట్రాక్ చేస్తుంటారనమాట. ఒకవేళ MDs, మేనేజర్, డైరెక్టర్స్ ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకైతే 2 days per week ఉంది. కానీ కింద ఉండే వాళ్ళకైతే అట్లీస్ట్ 1 day in a week అనేసి మెన్షన్ చేశారనమాట. సో ఒకవేళ మీకు లొకేషన్ ఇష్యూస్ కానీ బేస్ లొకేషన్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే మీ మేనేజర్తో మీరు లైక్ డిస్కస్ చేసుకునేసి మీరు చేంజ్ చేసుకోవచ్చు ఆర్ వాట్ ఎవర్. సో అండ్ ఆల్సో మనకు ట్రాన్స్పోర్టేషన్స్కి కూడా లింక్ ప్రొవైడ్ చేస్తారు టు బుక్ ఏ సీట్. సో ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకు ఈజీగా ఉంటుంది. బట్ యాజ్ దే హ్యావ్ మెన్షన్ దట్ యూ నీడ్ టు వర్క్ లైక్ ఫ్రమ్ ది బేస్ లొకేషన్, అండ్ ఆల్సో దే హ్యావ్ ప్రొవైడెడ్ అ లింక్ టు బుక్ అ సీట్ ఫర్ ది ట్రాన్స్పోర్టేషన్ పర్పస్. సో మీకు ట్రాన్స్పోర్టేషన్ అనేది కావాలంటే మీరు సీట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీరు చాలామంది అడుగుతున్నారనమాట లైక్ ఎప్పుడు ఈ బుకింగ్ స్లాట్స్ అనేది ఓపెన్ అవుతాయి అనేసి. సో నేనైతే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడికి వెళ్ళి మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట మీ ట్రాన్స్పోర్ట్ అసిస్టెంట్స్ కానీ వాట్ ఎవర్. సో మీరైతే ఫస్ట్ యాక్సెంచర్ పోర్టల్కి అయితే వెళ్ళాలి. సో నేను ఆ పోర్టల్ ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో రెగ్యులర్ పోర్టల్ లైక్ అంతా యాక్సెంచర్ ఎంప్లాయీస్ యూస్ చేస్తారు. సో ఇఫ్ యూ స్క్రాల్ డౌన్ దేర్ విల్ బీ వేరియస్ బ్లాగ్స్ ఓవర్ దేర్. సో మీరు అక్కడ లొకేషన్ ట్యాబ్ ఉంటుంది. సో ఆ లొకేషన్ ట్యాబ్లో మనము యాక్షన్ వీక్లీ ప్రిఫరెన్స్ అనేసి ఉంటుంది. సో నేనైతే ఆ స్క్రీన్ షాట్స్ అయితే ప్రొవైడ్ చేయలేను డ్యూ టు ప్రైవసీ. సో బట్ యూ కెన్ గో ఇన్ టు దాట్ అండ్ చెక్ యువర్ సెల్ఫ్. సో వెరీ జెన్యూన్ న్యూస్, నో అదర్ ఆప్షన్. సో ప్రతి ఒక్కరూ ఇంకా అయితే వర్క్ చేయాల్సిందే ఫ్రమ్ ఆఫీస్. బట్ దిస్ ఈజ్ ఆల్సో లైక్ మనకు ఒక ఎక్స్క్యూజ్ లాగా ఉందన్నమాట. 1 day అనేది ఇచ్చినారు. సో ఇట్స్ వెరీ గుడ్. బట్ ఇట్స్ హై టైమ్ నౌలో. సో మన గోల్డెన్ డేస్ అంతా అయిపోతున్నాయి అనమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇంకా నాకు తెలిసి ఇంకా వచ్చే నెక్స్ట్ బ్యాచెస్కి కానీ నెక్స్ట్ ఇయర్ రిక్రూట్ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ సో వాళ్ళకైతే ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది నాకు తెలిసి ఉండదు. సో ఎవ్రీ
ICICI employees must and should work from office at least 1 day in a week. సో నాకు ఈమెయిల్ వచ్చి జస్ట్ 2 days ఏమో అవుతుంది. సో లైక్ దిస్ ఈస్ యాక్చువల్లీ ఏ మేజర్ అప్డేట్. సో ఇది నేను షేర్ చేసుకోవాలి అనుకున్నాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ రిగార్డింగ్ దిస్ ఆర్ రిగార్డింగ్ ఎనీథింగ్ ఇన్ ది యాక్సెంచర్, సో ప్లీజ్ కమెంట్ చేయండి. నేనైతే కమెంట్కి రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.